ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వరుస క్రమంలో కాకుండా తన ఇష్టం వచ్చినట్లు తూకం చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు టాపర్లు అందజేయకపోవడంతో తూకం చేసిన ధాన్యం సైతం పూర్తిగా తడిసి ముద్దైంది. సుమారు 2000 వరకు ధాన్యం సంచులు తూకం వేసి ఉన్నట్లు రైతులు తెలిపారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తూకం చేయాలని వరుస క్రమంలో తూకం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద కాపరులు లేకనని ధాన్యం తడిసి ముద్దైందని, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. సుమారు నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. అయితే ఏం లేదు, పక్క బండే ఒడ్లున్నాయి. అవి సరే ఒక గంట వెనక ముందు పెట్టచ్చు, లేటున్నా తెల్లారి పెట్టి ముందు పెట్టి అనుకున్నా. తెల్లారి పెట్టినా కానీ వాళ్ళతో పాటు పడితే వేసుకోమన్నా, లేకపోతే ఇంకో బండి కన్నా వేసేయమన్నా. అట్లా కూడా వేసేయలేదన్న. రెండోది ఏంటంటే అడిగే లారీ వస్తుంది. దానికి ఏం చెప్తున్నారు, లారీ రాకముందుకి అన్న ఫోన్ చేసి చెప్తారు, ఇగో ఈ బండికి 23,000 ఫస్ట్ కొడితేనే మీకు బండి ఇక్కడ వస్తుంది. మళ్ళీ అవే నేను అనుకున్నలే పోవాలి, ఇంకోలే పోవద్దు అని ఇట్లుంది. ఇక్కడ రాము, గణేష్, ఇంకో 3-4 ఇవాళ పోయినాయి. పైసలు ఇచ్చేసారు, పోయినాయి. అంటే నేను పైసలు లేలేను, నేను కూడా ఇస్తాను కూడా నా మాట కూడా. పైసలు నేను కూడా ఇస్తా, ముందు ఇస్తా అని చెప్పిన. ముందు ఇచ్చినాక నా వేసుకోమని చెప్పిన. సంచికి 5 రూపాయల కాడికి అన్నారు, అట్లా కూడా ఇస్తాను అన్నా. ఫస్ట్ సంచికి 5 రూపాయల కాడికి అన్నారు, 6 రూపాయలు అన్నారు. అయినా సరే ఇస్తా అని చెప్పిన. రెండోది ఇప్పుడు 11 రూపాయలు అన్నారు. 11 రూపాయలు అయినా సరే నా పక్క బండి చేసినప్పుడు నా కూడా వేయమని చెప్పిన. ఇది ధర్మం, నడిచే ధర్మం ఇది మీకు తెలవాలి. కాడికి ముఖాలు చూసిన కాడికేమో వీళ్ళ ముఖం చూస్తే ఎంత బాధ అవుతుందో, వీళ్ళని తిడితే వీళ్ళని కోప్పడితే ఏమవుతుందో, వాళ్ళని కోప్పడితే ఏమవుతుందో అని మేము తాను. మా రైతుల బాధ మాకు తెలుసు. నెల ఒట్లు తెచ్చి ఇంకా పోతలేవు. సీరియల్ వస్తే పెడతాం, లారీలు వస్తలేవు. ఒకటే మాట, లారీలు వస్తలేవు. బాగానే పెడుతున్నారు. సీరియల్ లేదు, సీరియల్ లేడుంది. పైసలు పక్క మాకు గుర్తులేదు అవి. ఏదైనా కానీ ఎక్కడికి వెళ్ళి అనుకో సీరియల్ లేదు, ఏం లేదు. ఇక మేము టైట్ గా మాట్లాడకపోతే సత్యము పొద్దుగాల పెడతారన్నా పెడతారు లారీలో అసలు ఏమంటుండు. సత్యంతోనే మాట్లాడిపోయినా, రామ్తో కూడా మాట్లాడినా. లారీలు అసలు పెడితే మేము ఊకుంటా, మేము పెట్టద్దని ఉంటుందా అంటే, అరే నెలకోలి అట్లా ఊకుంటాయా? నెలకోలి కలకల రైతులది. అది రైతును రాజు చేస్తామంటారు. ఇదేనా రైతును రాజు చేసేది? రైతును రాజు చేస్తామన్నారు. ఇదేనా రైతును రాజు చేసేది? మా ప్రభుత్వం కానీ, లీడర్లు కానీ, ఓళ్ళు కానీ. నెల రోజు రాళ్ళు పడ్డప్పుడు వచ్చిన వడ్డు ఈ వరద అట్టే నాతో ఇప్పుడు కాళ్ళు పెట్టిన మాకు సగం పడ నాణ్యత సార్. అది ఇంకంతే. ఇక తిప్పటి ఎండలో పడ చచ్చిపోతున్నాం, పీకుతున్నాం. ఇక గంట సాయంలో మొత్తం ఒక రాజు పోసి మొత్తం 12 రాజులు పోతున్నాయి. ఒక ట్రాక్టర్ పోసి 12 ట్రాక్టర్లు తీసుకుపోతారు. అదే సీరియల్. ఇక తప్పులు లేదు, అంతే సార్. ఇక చెప్పేది కదా. నెల నుంచి మీ జోకలేరు ఇంకా మీకన్నా ఎంకసరి వచ్చిన ముందే వెళ్ళిపోయినా. అలా పోయినాయి మా రోడ్లో. అవి మీకన్నా ఎంకసరి వచ్చినాయి. పైసలు అడిగిరా నువ్వు? సంచికి ఎంత అడిగారు? 11 రూపాయలు. అయినా సరే ఇస్తాను చెప్పిన. అంతకుముందు